దర్వాజ్ఞాని గారికి వచ్చినటువంటి అందరికీ కూడా మీకు అందరికీ హృదయపూర్వక జైలు తెలియజేసుకుంటూ, అమ్మా మిత్రులారా, అందశ్రీ గారితో నాకున్నటువంటి అనుబంధాన్ని తెలియజేసే ముందుగా ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, మరి కవులకు ముఖ్యంగా రచయితలకు గాయకులకు మరణం అనేది ఉండదండి. వారు ఒక్క పాట రాసినా, 100 పాటలు రాసినా, ఒక్క నవల రాసినా, లేకుంటే 100 రచనలు చేసినా కూడా ఏదో ఒక దాంతో గొప్ప పేరు వస్తుంది. అలా జయ జయ హే తెలంగాణ అనే పాటతో ఈ చరిత్ర పొడుగున చరిత్ర ఉన్నంత వరకు అందశ్రీ గారు బతికే ఉంటారు. అలాంటి ఆ మహానుభావుడికి నేను నివాళులు అర్పిస్తూ, మిత్రుల కొన్ని అందశ్రీ గారిని నాకు పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణ నాజర్ బుర్రకథ రత్నం గారు. ఎప్పుడైతే ఆయన ఈ పాటల పూదోట అందే రవళులు అనేటువంటి పుస్తకాన్ని తెచ్చినప్పుడు నేను అప్పటికే కొంచెం ఈ యొక్క ఉద్యమాలలో, ముఖ్యంగా అంబేద్కర్ ఉద్యమాలలో ఎక్కువ తిరుగుతున్నాను కాబట్టి ఎవరైనా మనకు సాయం చేసేటోళ్ళు ఆయన పుస్తకాన్ని తేవడానికి అంటే నేను ఒకరిద్దరిని పరిచయం చేసింది, అది వేరే విషయం. అయితే ఆ పుస్తకం ప్రింట్ అయిన తర్వాత నాకు ఆ పుస్తకాలు 2 కూడా అందజేశారు వారు. అట్లా వారితోటి ఆనాడు పరిచయం అట్లా మొదలైంది. అయితే వారు అనేక విషయాలలో, ముఖ్యంగా అప్పుడప్పుడు తన పాటలు కొత్తగా రాసినటువంటి పాటలు అయితే నేను అవన్నీ కూడా మన చర్చించుకొని ఇది ఎట్లా ఉందన్నా అని అడగడానికి ఒక్కోసారి మేము కలుసుకునే వాళ్ళు. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో, ఒకసారి మన జలదృశ్యం కొండా లక్ష్మణ్ బాబూజీ గారు మా కళామండలికి ఆశ్రయం ఇచ్చి అక్కడ మేము ఒక 5 సంవత్సరాలు వారి ఇంట్లోనే, దయచేసి ఎందుకు మాట్లాడుతున్నారు, హలో సార్ ప్లీజ్, వాళ్ళ ఇంట్లోనే మాకు కళామండలి యొక్క ఆఫీస్ పెట్టుకొని అవకాశం ఇచ్చినప్పుడు నేను సనత్ నగర్లో పనిచేస్తున్న క్రమంలో ఒకనాడు నా గురించి వచ్చి మధ్యాహ్నము 12 గంటలకు వచ్చి 5 గంటల దాకా వెయిట్ చేసి కొన్ని విషయాలు చర్చించుకున్నాం. అట్లా మాకున్న అనుబంధము. కవిగా ఆయన చాలా ఎత్తులోకి ఎదిగినటువంటి వ్యక్తి. కానీ వ్యక్తిత్వ పరంగా కొన్ని నాకు అంటే అనుభవాలు ఏంటంటే, వ్యక్తిత్వ పరంగా కొన్ని విషయాలలో మనం ఈ కవికి ఆయన స్థాయికి వ్యక్తిత్వ పరంగా కొన్ని అంతరాలను గమనించడం జరిగింది. ఆ విషయాలు ఇక్కడ మాట్లాడితే బాగుండదు అనుకుంటున్నాను. అయితే అది ముందు ఎప్పుడైనా ఒక వ్యాస రూపంలో దేంట్లో తీసుకొని వస్తాను. అయితే ఆయన నిప్పుల వాగు అనే పుస్తకాన్ని తీసుకొచ్చేటప్పుడు నేను తెలంగాణ గురించి రాసినటువంటి పాటలు, కొంతమంది అంటారు తెలంగాణ గురించి మాస్టర్జీకి సంబంధం లేదు, ఆయన పాల్గొనలేదని. నేను నిజంగా కూడా పెద్ద కులాలు వాళ్ళు చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అవకాశవాదులు కాబట్టి వాళ్ళ పాల్గొనే. మరి కొండా లక్ష్మణ్ బాబూజీ జీవిత పర్యంతం తెలంగాణ రావాలని పోరాటం చేసినటువంటి మహానుభావుడు. జన సంఘర్ష సమితి పెట్టి ఒక పెద్ద బ్యాన్ తీసుకొని తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో తిరిగి ప్రత్యేక తెలంగాణ రావాలని పోరాటం చేసినప్పుడు నేను రాసిన అది ఎప్పుడంటేనంటే చాలా రోజుల క్రితం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతకాలు నీవమ్మ ఉయ్యాలో, బతుకమ్మ 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 ఉయ్యాలో, మాకు బతికే ఉయ్యాలో, మాకు బతికే గీతాలలో లాస్ట్ లో పెట్టిన సుదీర్ఘమైనటువంటి పాట. ఈ పాట కొండా లక్ష్మణ్ బాబూజీ గారి గుర్తున్నప్పుడే రాయడం జరిగిందండి. అట్లనే నిప్పుల వాగులో కూడా అన్నా నీ పాటలు కావాలన్నప్పుడు నేను ఎప్పుడో రాసిన పాటలు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, సాధించి తీరుతాను ప్రత్యేక తెలంగాణ, జై తెలంగాణ జై జై
యూనివర్సిటీలో జాగరణ కార్యక్రమంలో మనందరూ కూడా కవులందరూ గాయకులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నన్ను కూడా పిలిస్తే నేను అక్కడికి వెళ్ళినప్పుడు పిడమర్తి చేసినటువంటి కార్యక్రమంలో అప్పుడు రాసినటువంటి అనేక పాటలు ఒక పాట మచ్చుకు మా సొత్తు దోచెటోళ్ళా మీ పొత్తు మాకు వద్దు లడాయి పచ్చాయి నాదాలు వదిలి అల్లాదమ్ములు అందరం కలిసి నీకు నాకు కలతకు దౌల సరిహద్దు నీకు నాకు కలతకు దౌల సరిహద్దు. ఇలాగా ఈ నిప్పుల వాగులో ఒక 6 పాటలు అవి పెట్టడం జరిగింది. అయితే అది సంకలనం అండి. దాని పాపం మరి మన రేవంత్ రెడ్డి గారికి ఆయన రచన అని అనుకుంటున్నాడేమో కానీ అది సంకలనం. ఇందులో కవి గాయకులు రాసినటువంటి పాటలు అందులో ఒక సంకలనం తెచ్చారు. అది అందరి ఒక సంఫలితంగా వచ్చినటువంటి నిప్పులవాగు. ఆ నిప్పులవాగు పేరు కూడా మరి ప్రముఖ కవి రచయిత పసుమూరి రవీందర్ గారు పెట్టినటువంటి పేరు అది. అటువంటి అంటే కొన్ని విషయాలు మనకి దారి చూపిన వాళ్ళని మర్చిపోవద్దు. ఆ సంబంధాలలో మరి మనకి సహాయపడ్డ వాళ్ళని మర్చిపోవద్దు. అలాంటిది చేస్తే ఏంటంటే కక్కిన కూడు మెక్కిన వాళ్ళు అవుతాం. కాబట్టి అలాంటి చరిత్ర వైపు కవులు కానీ గాయకులు కూడా వెళ్ళొద్దని మరొక మారు ఈ యొక్క అంజశ్రీ యొక్క మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ హృదయపూర్వక జైని తెలుస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. అన్న.